ప్రభుత్వానికి ఏర్పాటుకు మద్దతు ఇవ్వమన్నారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపైన. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అట్లా గంగాపురం వెంకరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లోనూ స్టూడియోలో నుమాన్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రైట్, ముందుగా రామ్మోహన్ రావు గారు చెప్పండి శ్రీకాంత్. సో విజయ్కి ఆప్షన్ లేదు, ఎన్డీఏ కూటమి వైపు అయితే ఈజీగా ఉంటుంది. కొత్తవాడు కాబట్టి, రాజకీయ అనుభవం లేదు కాబట్టి, సినిమా స్టార్ నుంచి పొలిటికల్ సూపర్ స్టార్ అయిపోయారు, ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోయారు నేరుగా. సో అనుభవం లేదు కాబట్టి ఎన్డీఏతో కలిస్తే బాగుంటుంది, ఎందుకంటే కేంద్రం కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అన్నటువంటి విధానం చాలా సందర్భాల్లో వచ్చారు, మీరు మాట్లాడారు, చాలామంది మాట్లాడడం జరిగింది. బట్ విజయ్ మొదటి నుంచి ఉన్నటువంటి సిద్ధాంతం, సో తామరాకు మీద నీరు నిలవదు, తమిళనాడులో కమలం నిలవదు అన్నటువంటి స్టేట్మెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇచ్చారు. సో అదే స్టేట్మెంట్ సిద్ధాంతం మీదనే ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఈ ప్రభుత్వం కత్తి మీద సాములాగానే కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు, విజయ్ నిర్ణయం ఎట్లా కనిపిస్తోంది? శ్రీకాంత్ గారు, మీకు అలాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. 2 విషయాలు మాట్లాడుతున్నాను. నిజంగా విజయ్ ని అభినందించాలి. 2 విషయాలు. భారతదేశ రాజకీయాల్లో ఈ మధ్యన మనీ అండ్ లిక్కర్ పవర్ చాలా పెద్దగా ఉన్నది. దాన్ని అధిగమించి 105 సీట్లు గెలుచుకున్నారు. డబ్బు వంచకుండా, సారా వంచకుండా, ఇది మా అందరం పార్టీలకు అతీతంగా అభినందించాలంటే స్పష్టంగా చెప్తారు. అది విజయం. ఇక్కడ ఇంకో పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. డబ్బులు పంచలేదు, కార్యకర్తలే, అభిమానులే కార్యకర్తలుగా మారి ప్రచారం చేశారు, ప్రజలందరినీ కూడా ఓటు బ్యాంక్ పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారు. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఆయన సంపాదించింది, సినిమాల్లో సంపాదించింది అంతా పెట్టారు ఇక్కడ. సో కేమ్ టు జీరో. అంటే నేను అదే అంటున్నాను. ఒకనాడు ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు తిరిగినప్పుడు డబ్బుల ప్రమేయం తక్కువ ఉండేది, కానీ తక్కువ ఉండేది. అస్సలు లేకుండా అయితే ఇది పెద్ద విజయం అంటే ఎన్టీ రామారావు గారు అంటే గొప్ప విజయం అంటున్నాను. అన్నం ఉడకక ముందే గ్యాస్ అయిపోయినట్టు. గ్యాస్ ఇవాళ చూస్తున్నాం కదా, గ్యాస్ అయిపోతే ఆ ఉమ్మాగా ఉంది అయిపోయింది అనుకోండి, అన్నం సరిగ్గా ఉడకదు. ఇట్లాగే జరిగింది ఇవాళ. ఆయనది 118 చేరుకునే దానిలో ఆగిపోయింది. ఎక్కడంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఇటు పక్క అన్నాడీఎంకే, ఇటు పక్కన టీడీపీ మధ్యన చీలిపోవడం వల్ల వచ్చిన సమస్య. లేకపోతే డిఎంకే ఉన్న ఈ సీట్లు కూడా రాకపోయేది అంటుంది. 59 సీట్లు వచ్చినాయి కదా అందరు కలిపి, అవి కూడా రాకపోయేది, ఇంకా తక్కువ వచ్చేది అంట. సరే, జరిగింది. ఇప్పుడు దేర్ హై మగర్ అంధేర్ నహి అని గవర్నర్ చర్యని అందరూ విమర్శించారు. శ్రీకాంత్ గారు, నేను స్పష్టంగా సమర్థిస్తున్నాను. గవర్నర్ ఇప్పుడు విజయ్ నెత్తి మీద పాలు పోసిండు, నీళ్లు పోయలే. ఎందుకంటే ఆయన ఆపడం వల్లనే కదా ఈ మొత్తం మద్దతు సేకరించింది. దుర్మార్గంగా ఆయన తొందరపడి 3 రోజుల ప్రభుత్వం పడిపోతుందని నేను 3 రోజుల నుంచి అదే అంటున్నా. రఘునందన్ రావు గారు కూడా అదే అన్నారు అనుకోకుండా. మీరు ఇప్పుడు వీడియో పెట్టింది కదా, నేను అంటున్నా 3 రోజులు ఉండాలా, లేకుంటే 3 సంవత్సరాలు ఉండాలా ప్రభుత్వం అనుకుంటే తొందరపడుతుంది. విజయ్ చెప్తే వినలేదు కదా, అందుకని ఆర్జికాన్ని అందరూ వ్యతిరేకించారు ఆయన. తప్ప అంటున్నాను. ఆయన చేసిన మంచి పని ఏంటంటే, ఇవాళ మీ మద్దతు కూడగట్టుకొని వస్తేనే కూట్లో రాయిది, తర్వాత ఏట్లో రాయిదిద్దు, అసెంబ్లీలో ప్రదర్శన చేసుకోండి, నా ముందర చేయమంటలేడు. సంతకాలు తీసుకురాని బాబు అంటే ఆయన మీద ధర్నాలు చేసి, ఇష్టమైన తిట్టిది, ఆయనను బదనాం చేసి, బీజేపీని లాగిరీన్లకు దుర్మార్గం కాదా? నేనేమంటున్నా అంటే, ఆయన ఏం చేసినప్పుడు ఈ 3వ లోపిక పట్టడం వల్ల సబర్ కాపాల్ మీఠా రాయిత. ఇప్పుడు దేర్హాయ్ మగారు అందేర్ నహి అని ఎట్లా అంటున్నావు, సబర్ కాపాల్ మీఠా రాయిత 3 రోజులు ఆగడం వల్ల ఏమైంది? ఇట్లో అట్లా మద్దతు కూడా కట్టుకోవాల్సి వచ్చింది, అనివార్యం. ఇప్పుడు ఎవరు ప్లేట్ ఫిరాయించినా గానీ వాళ్ళకే నష్టం, ప్రజల్లో బ్లేమ్ అయిపోతారు. సో ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, ప్రభుత్వం నడవాల్సిందే ముందుకి. ఒకనాడు ఎన్టీ రామారావుని దించేస్తే మనందరం కలిసి పెద్ద ఎత్తున మేమైతే ఉద్యమం చేసినాం. వింటున్నా, రామ్ లాల్ డౌన్ అని. ఆయన సంబంధం లేదు, ఆ పార్టీతో సంబంధం లేదు, మాలాంటి వాళ్ళందరికీ కూడా చేసినాం కదా ఆనాడు. కనుక ఇప్పుడు కూడా ఒకవేళ ఏదైనా గొంతెమ్మ కోరికలు కోరు, లేకుంటే ఏదైనా చేసి ఒప్పుకున్నాక చేస్తే రేపు పొద్దున ఆ పార్టీలు బదనాం అయితే కదా. అందుకని ఆయన సంతకాలతో సహా అడిగాడు. ఆయన చేసింది మేలే, విజయ్కి నష్టం చేయలేదు అంటున్నాను, నెంబర్ 1. ఇక రెండోది ఏమంటున్నాను అంటే, ఇది నాకు కూడా అనిపించింది సార్, మధ్యాహ్నం ఒక చర్చా కార్యక్రమంలో మనం మాట్లాడిన తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టినా గానీ గవర్నర్ చేసింది మంచి అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు సంతకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెనకడుగు వేయడానికి కూడా ఆప్షన్ లేదు. అందుకని ఇప్పుడు ఒక రంగం చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కదా, ఎవరు దానికి అఫీషియల్ గా ఎంతవరకు చెప్పారు? అవును, మల్లికార్జున ఖర్గే చెప్పాను కదా, రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడే లెక్క కాదు, లేకుంటే విజయ్ తండ్రి రాజకీయ నాయకుడు విజయ్ తండ్రితో మాట్లాడే లెక్క. విజయ్ తండ్రి ఎవరు? ఒక రాజ్యాంగేతర శక్తి అవుతారు కదా రేపు పొద్దున మాట్లాడినా కూడా. విజయ్ గానీ ఎమ్మెల్యేలు కానీ వారి అఫీషియల్ గా అథెంటిక్ గా పడిపోయిన వాళ్ళతో మాట్లాడితే కరెక్ట్ కదా. విజయ్కి అభినందన తెలిపాడు, కరెక్టే. ఇప్పటికీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏది టీపీసీసీ తమిళనాడు వాళ్ళు ప్రకటించలేదు, వీళ్ళు ప్రకటించలేదు. వీళ్ళు పోయి టక్కన చేరిండు, పేట ఫిరాయించారు. అదే సినిమాలు ఉంటా చూడు, అటు దిక్కు ఇటు దిక్కు మారుతుంటాడు ఒక జోకర్, అట్లాగే ఉన్న పరిస్థితి. సరే, అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత బలం, దాన్ని పక్కన పెడతాం. ఇక్కడికి వస్తే ఇవాళ విజయ్కి నెత్తి మీద పాలు పోసిండు. ఒకటి, విజయ్ ముందున్న సవాళ్ళు చెప్తాను నేను. నెంబర్ 1,
ఇప్పటికే కండిషన్స్ అప్లై మొదలైంది. అవును. ఇప్పుడు దారాలు ఎవరి చేతిలో అంటే స్టాలిన్ చేతిలో ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వింటలేదు, స్టాలిన్కి అయిపోయింది, బయటకు వచ్చేశారు. కానీ దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోయింది. కేరళ వచ్చిందని సంతోషం రాకముందే కేరళలో ఎట్లాగో కమ్యూనిస్టులు వ్యతిరేకమే కదా, రేపు పొద్దున ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వాళ్ళు ఒప్పుతలేరు. అట్లాగే మమతా బెనర్జీ ఒప్పదు, ఇప్పుడు ఆమె అధికారం పోయింది. కేజ్రీవాల్ ఒప్పడు, ఆయన అధికారం పోయింది. ఆఖరి స్టాలిన్, ముగ్గురు పోయింది. చూడండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతో సంసారం చేసిన ముగ్గురు అధికారం నుంచి కోల్పోయిండు. కేజ్రీవాల్ పోయిండు, మమతా బెనర్జీ పోయింది, ఆఖరికి ఉన్న ఒక్క మెతుకు గంజిలో పోయిందంటే ఈయన కూడా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏంటంటే వేరే కూర్చుంటాం, మీరు అన్నది కరెక్ట్. కనిమల్లి మధ్యాహ్నం ప్రకటన చేసింది, మేము వేరుగా కూర్చుంటాం, వాళ్ళతో కలిసి కూర్చోమన్నది. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆశ పోయినట్టే లెక్క. ఇక ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఏంటంటే పాపం ఏకైక వ్యక్తి స్టాలిన్ ఒక్కడే, రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్న వ్యక్తి స్టాలిన్ ఓన్లీ. గట్టిగా మంచి సపోర్టర్ స్టాలిన్. ఆయన కూడా ఇప్పుడు అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు ఇప్పుడు అసలు పోతే మొదటికి పోయింది కదా, రాహుల్ గాంధీ అయితే నష్టపోయింది కదా ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ మీద పడ్డది ఏముండే, ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, నేను పేర్లు చెప్పాను, సీనియర్ నాయకులు వాళ్ళు లైవ్ లో మాట్లాడుతూ అన్నారు ఏంటంటే, రామ్మోహన్ రావు గారు ఏం లేదు, ఇది అన్నాడీఎంకే వైపు ఏదైతే ఎన్డీఏ కూటమి వైపు ఆయన పోకుండా నిరోధించడానికే మేము ముందస్తుగా టక్కన పోయి ఆడ కూర్చున్నాం. నేను మీరు సికండి పాత్ర వహించినాయా, మీకు ఇజ్జత్ కా సవాల్, మీకు 800 తీసుకురండి, మీ దమ్ముంటే 800 తీసుకురండి, అప్పుడు వాళ్ళతో కలిసి పని చేయండి. మీరు 5గురు వచ్చి ఎటు కాకుండా అడ్డం కూర్చొని తవ్వకు అడ్డం కూర్చొని, ఇప్పుడు దొబ్బులు వాడు కాకపోతే వెనక సాగుతుంది మనకు, తవ్వకు అడ్డం కూర్చున్నాడు దొబ్బులు పడతారని, మీరు అడ్డం కూర్చున్నారు. మరి వాళ్ళు రాని రైతులు, మీరు ఓని రైతులు ఎట్లా కావాలని నేను అడిగాను. సో దీంట్లో అందుకే కొంచెం ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మల్లికార్జున ఖర్గే ఇన్వాల్వ్ అయ్యి వామపక్షాలతో మాట్లాడి ఏం లేదు, వీధిలో రవితేజ తెచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, శ్రీకాంత్ గారు క్షమించాలి, ఎవరు ఉంది అక్కడ, స్టాలిన్ ఉంది. స్టాలిన్ రాజకీయం ఉన్నది ఇక్కడ. స్టాలిన్ ఏమనుకున్నానంటే, ఒకవేళ మేము అన్నాడీఎంకే జత కడితే అనైతికమవుతుంది, దుర్మార్గంగా రాళ్లు పడితే మా మీద, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకరణ రాళ్లు పడితే మా మీద అని ఆయనకు తెలుసు కనుక ఆయన మంచి వైద్య కనుక, అంటే ఆయన కుట్ర వేరే ఉంది, స్మైల్డ్ వేరే అంటున్నాను నేను. ఏది స్టాలిన్ ఆయన కుట్ర ఏంటంటే, ఇప్పుడు అడిదికి ఓనియొద్దు, ఏది పూర్తిగా తెగేదాకా లాగొద్దు, చూసిండు కానీ తెగేదాకా లాగొద్దు. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేసిండంటే ఆయన అనుమతితో 8 మంది బయటకు పోయింది. మీరు చూడండి, కాంగ్రెస్ అయితే పోలే కానీ ఆయన అనుమతితో కాంగ్రెస్ ఆయన ద్రోహం చేసి పోయింది, దాన్ని తిట్టిండు. కానీ ఈ 8 మందిని చూడండి, వాళ్ళు ఏమన్నాడు, 2 రకాలుగా అన్నాడు. మీరు భవిష్యత్తు ఆలోచించుకోండి, బయటకు పోతారా ఉంటారా తెలుసుకోమన్నాడు. బయటకు పోతే మీకు స్వేచ్ఛ అన్నాడు. రెండో చూడండి, స్వేచ్ఛ అనుకుంటూనే కట్టుబంది చేసిండు. ఇప్పటికీ ఆయన చేతిలో, ఇప్పుడు మనకు ఒక కుక్కని పెంచుకుంటాం అనుకోండి, మన చేతిలో తాడు ఉంచుకొని దూరం విడిచిపెడితే కుక్క ఏమనుకుంటుంది, అరే నన్ను స్ప్రీగా నా యజమాని విడిచిపెట్టిన అనుకుంటుంది. విడిచిపెట్టినట్టు కాదు, దారాలు ఇన్ని చేతిలో ఉన్నాయి అంటున్నారు. ఈ 8 మంది కమ్యూనిస్టులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. ఒకవేళ విత్డ్రా చేసుకోమంటే చేసుకోవడానికి ఆయన అన్న మాటలే, స్టాలిన్ మాటలే నేను ఉటంకిస్తాను. స్టాలిన్ ఏమన్నాడు, విజయ్ రావాల్సిందే, విజయ్ ఎందుకు పిలుస్తలేరని గవర్నర్ మీద కూడా పెట్టాడు. చూడండి, అంటే దొంగ అన్నట్టు విజయ్ ఎందుకు పిలుస్తలేరు అన్నాడు. పిలిస్తే ఏమైతుండే, 3 రోజుల్లోనే ప్రభుత్వం పడిపోతుండే. అట్లా పడిపోయినాక ఇక దిక్కులేదు కదా, మరి ఏం చేద్దాం చెప్పుడు, అసలు రద్దు చేద్దామా అని ఆ మాట అని, ఒకవేళ విజయ్ పార్టీ వల్ల 107 మంది రాజీనామా చేస్తే ఆగదు, ప్రభుత్వం ఏర్పడితే రేపు పొద్దున వాళ్ళ ఉప ఎన్నికలు వస్తుండే కనుక ఆ తప్పు కూడా చేయబోయిండు. విజయ్ ఎవడు చెప్పిండో కానీ మొత్తం మీద విజయ్ సబర్ కపాల్ మీటర్ అవుతారని కొంత ఆగిండు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. స్టాలిన్ ఏం చేసిండంటే ఉపాయంగా, ఈ ప్రభుత్వం ఏర్పడాలి 6 నెలలు ఉంటది, 6 నెలల దాకా మేము ఏమన్నాం అన్నాడు కదా, సరిగ్గా 6 నెలల తర్వాత అసలు ఆట మంది అదే అనబోతున్నా. యాక్చువల్ గా ఈ బయటకు వెళ్ళిన వాళ్ళు స్టాలిన్ పర్మిషన్ తో కండిషన్స్ అప్లై అన్న దాని మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా 6 నెలల వరకు సైలెంట్ గానే ఉంటారు. అసలైనటువంటి ద్రవిడ రాజకీయం 6 నెలల తర్వాతనే మొదలైద్దేమో బహుశా అనిపిస్తోంది. కానీ సంతోషపడాలి కదా, 3 రోజుల పడిపోయే ప్రభుత్వం గతంలో చూసినాం. ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోయింది, అజిత్ పవార్ ప్రభుత్వం పడిపోయింది, కేంద్రంలో మనకు వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది, 100 చెప్తే ఉదాహరణ. కనుక ఈ తొందరపడి పక్వానికి రాకముందే ఈయన కనుక నేను మనుషుల నెంబర్లు మనుషుల సంతకాలు ఇవ్వా అని అర్జీకర్తో మొదలుపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఏమైనా ఆయన మంచి మేలు చేసిండా లేదా, కొంత ఓపికతో మేలు చేసి ఆయన గోమరాజకీయం చూసినవాడు. ఒక్కటి ఇంకో మాట చెప్తాను, స్టాలిన్ ఏమన్నాడంటే 6 నెలల దాకా మీకు తెరువు రామన్నాడు. 6 నెలల దాకా తెరువు రావడానికి వీలే లేదు, ఆయన అనకపోయింది. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 6 నెలలు కావాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసి అసెంబ్లీలో ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎల్లుండి అసెంబ్లీకి పోతారు కదా, మీరు బలం నిరూపించుకోమని ఫ్లోర్ లోనే నిరూపించుకోమని చెప్తారు. ఇక్కడ సమస్య లేదు, గవర్నర్ గారి సంతకాలు బట్టి కేవలం పిలవడానికి మాత్రమే మనకు వస్తాయి. అక్కడ నిరూపించుకున్నాక వీళ్ళందరూ ఓట్లు వేయాల్సిందే కదా, అక్కడికి పోయినాక సంతకాలు పెట్టి అక్కడ ఓట్లు వేయకుండా ఊరుకాలుగా వేసిన తర్వాత మినిమం 6 నెలల ప్రభుత్వం కొనసాగాలి. అవిశ్వాస తీర్మానం పెడతానికి వీలు లేదు కనుక 6 నెలల తర్వాత పావులు కదుపుతాడు. ఎట్లా కదుపుతాడు చెప్తాను. ఇదే స్టాలిన్ మాటల్లో చెప్పాలంటే ఏమన్నాడంటే,
ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కోసం మేము ప్రతిపక్షంగా పట్టుబడతామని కూడా అన్నాడు ఎవరు అవును స్టాలిన్. అవును ఎట్లా ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 2,500 మహిళలకు, అట్లాగే మనకు తులం 8 గ్రాముల బంగారం. అక్కడ 8 గ్రాములు ఏంటంటే మనం తులం ఎట్లా రైట్ అంటామో రైట్ సార్ మాట్లాడదాం, పాత తులం పట్టు. దీని అది ఆ ఒక్క మాట కంటిన్యూషన్ చెప్తా. మాట్లాడదాం. ఖచ్చితంగా హామీల అమలు లేకపోతే మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామన్నాడు. 6 నెలల తర్వాత